Hello friends, very good morning. Myself Sriman Narayana. Welcome to Law in Telugu video series. ఈరోజు వీడియోలో మనం సెక్షన్ 94 సివిల్ ప్రొసీజర్ కోడ్ గురించి తెలుసుకోబోతున్నాం. పార్ట్ 6 సప్లిమెంటల్ ప్రొసీడింగ్స్. సో పార్ట్ 6 సప్లిమెంటల్ ప్రొసీడింగ్స్. సో ఈ పార్ట్లో సెక్షన్ 94 ఉందన్నమాట. ముందుగా కొన్ని వర్డ్స్ చెప్తున్నాను మీకు. ఈ సెక్షన్ ఎందుకు ఉద్దేశించబడిందంటే టు ప్రివెంట్ ది ends of justice being defeated. సో ఎండ్స్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి? ఎండ్స్ ఆఫ్ జస్టిస్ ఒక లీగల్ ప్రాసెస్ నడుస్తుంది అనుకుందాం. మనం న్యాయం కోసం వచ్చారు, ఒక లీగల్ ప్రాసెస్ నడుస్తుంది. ఓకే, ఈ లీగల్ ప్రాసెస్ అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో, ది అల్టిమేట్ గోల్, ఈ అల్టిమేట్ గోలే ది ఎండ్స్ ఆఫ్ జస్టిస్. సో ఈ అల్టిమేట్ గోల్ అనేది డిఫీట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఈ సెక్షన్ ఉద్దేశించబడింది అనమాట. రైట్, ఇప్పుడు మెయిన్ సెక్షన్ చూడండి. సెక్షన్ 94 ఏం చెప్తుంది మనకి? సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడు. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ది ఎండ్స్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ బీయింగ్ డిఫీటెడ్. సో ఇవి ఏవైతే ఉన్నాయో, ది అల్టిమేట్ గోల్ అవుతుందో అది ఓడిపోకుండా ఉండటం కోసం, అంటే ప్రివెంట్ చేయడం కోసం. అది ఓడిపోతుంది అనుకోండి, అది ఓడిపోకుండా ఉండటం. సో టు ప్రివెంట్ ఫ్రమ్ బీయింగ్ డిఫీటెడ్, the court may, if it is so prescribed, ఓకే, అది కానీ సూచించబడి ఉంటాయి. అంటే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద కానీ ఆర్ ఎనీ అదర్ లా కానీ దాన్ని అలౌ చేస్తున్నట్లయితే, సో either సిపిస్ ఆర్ ఎనీ అదర్ లా అలౌస్ ఇట్ చేస్తే, కోర్ట్ మే ఇష్యూ వారెంట్ టు అరెస్ట్ the defendant, or court may direct the defendant to furnish security to produce any property, or court may grant a temporary injunction, or court may appoint a receiver of any property, or court may make such other interlocutory orders as may appear to the court to be just and convenient. ఏవైతే సరైనవి అని సౌకర్యవంతమైన కోర్టు కనిపిస్తుందో ఆ సరైన ఆర్డర్స్ పాస్ చేయొచ్చు అనమాట. ఎందుకు? సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ బీయింగ్ డిఫీటెడ్. సో ఆ గోల్స్ ఏవైతే ఉన్నాయో, లీగల్ ప్రాసెస్, ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లీగల్ ప్రాసెస్ ఏదైతుందో అది ఓడిపోకుండా ఉండడం కోసం అవసరమైన ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని నిలబెట్టడం కోసం అవసరమైన అన్ని నిర్ణయాలను కూడా ఈ సెక్షన్ కింద తీసుకోవచ్చు. అందుకే ఈ సెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇష్యూ వారెంట్ టు అరెస్ట్ ది డిఫెండెంట్, డైరెక్ట్ ద డిఫెండెంట్ టు ఫర్నిష్ సెక్యూరిటీ టు ప్రొడ్యూస్ ఎనీ ప్రాపర్టీ బిలాంగింగ్ టు హిమ్, టు గ్రాంట్ టెంపరరీ ఇంజంక్షన్, టు అపాయింట్ ఏ రిసీవర్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ, టు మేక్ సచ్ అదర్ ఇంటర్లాక్యుటరీ ఆర్డర్స్. ముందు సెక్షన్లో ఇవి గుర్తుపెట్టుకోండి. వీటికి నేను ఎగ్జాంపుల్ ఇస్తాను కాబట్టి మీకు అర్థం. ముందుగా ఎగ్జాంపుల్ చూద్దాం రండి. క్లాస్ ఏ ఏం చేస్తుంది? మన క్లాస్ ఏ. ఇప్పుడు ఇక ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది. ఏ అనే ఒక వ్యక్తి మనీ సూట్ ఫైల్ చేశాడు అనమాట అగెనెస్ట్ పి అనే ఒక వ్యక్తికి అగెనెస్ట్ కింద. ఓకే, ఇన్ హైదరాబాద్ కోర్ట్ అనుకుందాం.
సో ఏకి తెలుస్తుంది అనమాట ఏంటి, బి అనే వ్యక్తి ఏంటంటే ప్లానింగ్ టు ఫ్లై అబ్రాడ్. ఓకే, సో ఇతను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఏకి తెలుస్తుంది అనమాట, బి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. ఎందుకు, ఈ మనీ సూట్ ఏదైతే ఉందో దాంట్లో అపియర్ కాకుండా దాని నుంచి తప్పించుకునేందుకు. సో అప్పుడు ఏకున్న ఆప్షన్ ఏంటి, హీ కెన్ అప్లై టు ది కోర్ట్, ఓకే, ఫర్ వారెంట్. క్లాస్ ఏ కింద ఇందాక వారెంట్ చూసాం, కోర్ట్ మే గ్రాంట్ ఫర్ వారెంట్ అండర్ సెక్షన్ 94 క్లాస్ ఏ. ఓకే, ఎందుకు, టు అరెస్ట్ బి. క్లాస్ ఏ ఇంపార్టెన్స్ అదనమాట. ఎవరైనా ప్రొసీడింగ్స్ని తప్పించుకుందామని వేరే ఊరు వెళ్ళిపోవడానికి, ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళని కోర్టు ముందు ప్రజెంట్ చేసేలాగా, లేదంటే వాళ్ళ నుంచి ఒక సెక్యూరిటీ తీసుకొని అవసరమైనప్పుడు నేను కోర్టు ప్రజెంట్ అవుతానని వాళ్ళ నుంచి ఒక బాండ్ ఆర్ సెక్యూరిటీ తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ వారెంట్ అనేది క్లాస్ ఏ కింద ఇష్యూ చేస్తారు, దానికోసం మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ కండిషన్, క్లాస్ ఏ మాట్లాడుతుంది. నెక్స్ట్ క్లాస్ బి. క్లాస్ బి ఏం చెప్తుంది మనకి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ అనే ఒక వ్యక్తి మళ్ళీ బి అనే ఒక వ్యక్తిని సూ చేశారు, ఎందుకు, 5 lakhs కోసం. ఓకే, ఏ ఏం చేస్తున్నారు, ప్రూవ్స్ టు ది కోర్ట్ దట్ ఈ బి అనే ఒక వ్యక్తి ఇతని హౌస్ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేస్తాడు అనమాట. ఓకే, సెల్లింగ్ హిస్ హౌస్. ఇంకేమైనా అసెట్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ షిఫ్ట్ చేస్తున్నాడు అనమాట అవుట్ ఆఫ్ టౌన్. ఇంకా అతనికి ఏం ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా బిఏ షిఫ్ట్ చేస్తున్నాడు. ఓకే, సో మనకి ఈ క్లాజ్ కింద ఏం చేస్తుంది కోర్టు, ఎవరైతే బి ఉన్నారో బిని అడుగుతుంది అనమాట సెక్యూరిటీ ఫర్నిష్ చేయమని చెప్పి. ఓకే, ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేయమని చెప్పేసి, ఎంతవరకు ఆ కేసు డిసైడ్ చేసే వరకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన సెక్యూరిటీ ఇవ్వాలి, లేదా ఆ ప్రాపర్టీని కోర్టుకి అటాచ్ చేయాలన్నమాట. ఓకే, దానివల్ల ఏంటి, ఈవిడ ఒకవేళ కేసు గెలిస్తే ఏంటంటే దాని నుంచి రికవరీ చేసుకోవడానికి అమౌంట్ ఈజీ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. సో ఆ విధంగా ఎండ్స్ ఆఫ్ జస్టిస్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ డిస్పోజ్ చేయకుండా, అతను డిస్పోజ్ అంటే ట్రాన్స్ఫర్ ఆర్ సేల్ ఏదైనా కానీ అలా చేయకుండా అయితే అడ్డుకుంటుంది అనమాట క్లాస్ బి. క్లాస్ సి. ఇప్పుడు సపోజ్ ఏ అనే ఒక వ్యక్తి ఒక కేసు ఫైల్ చేశారు అనుకుందాం అగెనెస్ట్ బి. ఈ బిని బిల్డర్ అనుకుందాం. ఓకే, ఏ అనే ఒక వ్యక్తి బిల్డర్ బికి అగెనెస్ట్గా కేసు ఫైల్ చేశారు. ఎందుకు, ఇతను ఏం చేస్తాడంటే ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేస్తాడు అని అనుకుందాం మనం. ఓకే, ఈవిడికి సంబంధించిన ల్యాండ్ మీద కడుతున్నాడు ఆ వాల్ని. ఆ మ్యాటర్ ఏదైతే ఉందో అది రిజాల్వ్ అయ్యే వరకు డిసైడ్ చేయబడే వరకు అటువంటి కట్టడం ఏం కట్టకుండా ఆ స్ట్రక్చర్ కంప్లీట్ చేయకుండా ఇతను ప్రివెంట్ చేయడం కోసం కోర్టు టెంపరీ ఇంజెక్షన్ ఇవ్వచ్చు అనమాట క్లాస్ సి కింద. సో ఆ పర్పస్కి మనం ఈ క్లాస్ కింద కోర్టును అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ అనమాట, అవి సెక్షన్ 94 అందుకే మనకి ఇంపార్టెంట్ అవి. నెక్స్ట్ క్లాస్ డి. సో క్లాస్ డి ఏంటి, ఏ అండ్ బి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్ మీద కంట్రోల్ ఊహించి కోర్టును అప్రోచ్ అయ్యారు. సో ఈ కంట్రోల్ ఎవరికి ఇవ్వాలి. ఓకే, అందులో ఒకళ్ళు ఏం చేస్తున్నారంటే భయపడుతుందన్నమాట. సో ఆ కంట్రోల్ వచ్చే లోపు ఏంటంటే వన్ ఆఫ్ దెమ్ ఎవరైతే ఉన్నారో ఏదర్ బి కానీ ఏ కానీ ఒక పార్టీ అయితే ఇంకో పార్టీ గురించి భయపడుతున్నారు. సో తన ప్రాపర్టీని డ్యామేజ్ చేయొచ్చు అని, లేదంటే వచ్చిన ప్రాఫిట్స్ని మిస్యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో అందువల్ల ఏంటంటే ఆ కేసు డిసైడ్ అయ్యే లోపు ఇలాంటిది ఏం జరగకుండా ఆ కంట్రోల్ ఎవరికైతే ఇవ్వాలో పూర్వపురాలను బట్టి కేసు డిసైడ్ చేసే వరకు ఒక రిసీవర్ని అపాయింట్ చేస్తుంది అనమాట. రిసీవర్ని అపాయింట్ చేసి ఆ మేనేజ్మెంట్, ఆ ప్రాపర్టీస్ మంచి మేనేజర్ అతనికి అప్పగిస్తుంది. సో కేసు డిసైడ్ అయ్యే వరకు ఏంటంటే అతను చూస్తారనమాట కంప్లీట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయని. సో అందుకు ఉపయోగపడుతుంది అనమాట. సో క్లాస్ డి కింద మనం
కోర్టుకి అప్లై చేసుకోవచ్చు, కోర్టు రిసీవర్ని అపాయింట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఏంటి, క్లాస్ ఈ. ఏదైనా మనకి ఎనీ అదర్ ప్రొటెక్టివ్ మెజర్ ఇవి కాకుండా ఇంకేమైనా కావాల్సి ఉంటే వాటికి సంబంధించి ఇది ఉపయోగపడుతుంది. సపోజ్ మెయింటెనెన్స్ ఉన్నాయి, సో ఇంటర్ మెయింటెనెన్స్ కావాలి, సో ఒక ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ దీని కింద ఫైల్ చేసుకోవచ్చు. ఇంటర్లాక్యుటరీ ఆర్డర్ కోర్టు ఇస్తుంది అనమాట దీని కింద. ఓకే, విచ్ మే బీ నెసెసరీ టు ప్రొటెక్ట్ హర్ రైట్స్. సో ఆ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఏ అదర్ జస్ట్ మెజర్ ఏదైతే ఉందో అది దీని కింద కూడా స్కోప్ ఉందన్నమాట. ఇక మిగతా అన్ని కూడా కవర్ చేసింది, పైన చెప్పినవి కాకుండా ఏవైతే ఉంటాయి. రైట్, సెక్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీని ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ కూడా మీకు అర్థమై ఉంటుంది ఎగ్జాంపుల్స్ వల్ల. ఇంకో సెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.